వేదవతి కుటుంబం అలేఖ్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అబ్బాయి నాకు పెళ్లి కూతురు నచ్చింది అని చెప్తూ ఉంటాడు. కాబోయే కోడలు మాకు కూడా నచ్చిందని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అంటూ ఉంటారు. మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కోండి అని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి చెప్తూ ఉంటే, ఏంటి అలేఖ్య నీకు అబ్బాయి నచ్చాడా అని చెప్పి అవని అడుగుతుంటుంది. పెళ్లి కొడుకు నాకు కూడా నచ్చాడు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలో అలేఖ్యకు వామిటింగ్ వస్తుంది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుని మళ్ళీ వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. ఇక పెళ్లి కొడుకు తల్లి అలేఖ్య చేయి పట్టుకుని చెక్ చేసి ఇవి సరిగ్గా తినకపోవడం వల్ల అయిన వాంతులు కాదు అని చెప్తూ ఉంటే, మరి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి తల్లి కాబోతుంది అని చెప్పిన వాంతులు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి కుటుంబం షాక్ అవుతుంది. ఎస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆవిడ చెప్పడంతో అవని షాక్ అవుతుంది. మరి అలేఖ్య స్పీకర్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందా, లేకపోతే రాధాకృష్ణ వల్ల ప్రెగ్నెంట్ అయిందా, లేకపోతే కృష్ణబాబు వల్ల ప్రెగ్నెంట్ అయిందా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.